రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు బాధాకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారతీయుల త్యాగాల వల్లే బంగ్లాదేశ్ ఏర్పడిందని గుర్తు చేశారు. హిందువులను గౌరవించాలన్నారు. అంతా కలిసి శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ యామిని, దాదాపు 3 రోజుల పర్యటన నిమిత్తము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావడము పలు అంశాలపై, అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, అంతర్జాతీయ అంశాలను, పలు అంశాలను కూడా చాలా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఎవరైతే జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు చాలా క్లియర్ గా, చాలా కూలంకుషంగా కూడా సమాధానం ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు విలేకరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు మాత్రము బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల దాడిపై మీ అభిప్రాయం ఏంటి? అయితే ఎవరైతే పూజారి ఉన్నారో చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ చేశారు, దీనిపై మీ స్పందన ఏంటి అనేటువంటిది ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం చాలా ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో గత కొన్ని రోజులుగా దాదాపు ఎవరైతే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులపై తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికీ కూడా నిరాశలైనటువంటివి కూడా ఉన్నారు. వీటిపై పలుమార్లు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడము, ట్వీట్ కూడా చేయడం, ఎక్స్ లో పోస్ట్ చేయడం, ఇటువంటివి కూడా మనం పలు సందర్భాల్లో చూసాము. హిందువులను కాపాడండి, హిందువులు బంగ్లాదేశ్ లో చాలా ఇబ్బందులు గురవుతున్నారంటూ పలుమార్లు కూడా ట్వీట్ చేయడము, దీనిపై కూడా స్పందించినటువంటి సందర్భాలు చూసాం. అయితే నవంబర్ 25వ తేదీన అక్కడ ఉన్నటువంటి చిన్మయ్ కృష్ణ దాస్ను అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా స్పందించడం జరిగింది. అయితే బంగ్లాదేశ్ లో హిందువులపై తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది కూడా నిరాశలవుతున్నారు. వారిపై దాడులు మాత్రం ఇప్పటికీ కూడా వాటి అదుపు లేకుండా వారిపై దాడులు చేస్తున్నారు. దీనిపై వెంటనే మీరు స్పందించండి అంటూ అక్కడ ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కూడా భద్రతను పెంచాలి అంటూ కూడా మహమ్మద్ ఎవరైతే బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ఉన్నాడో మహమ్మద్ యూనస్ ను జోక్యం చేసుకోవాలంటూ కూడా ఈ రోజు స్పష్టంగా ఇక్కడ ఢిల్లీలో ఒక విలేకరు అడిగినటువంటి సమాధానం చెప్పారు. అయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఏదైతే హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై మాత్రము ఎక్కడైనా ఏదైనా దాడులు జరిగినటువంటి సందర్భంలో ముస్లింలపై, అంటే ముస్లిం సామాజిక వర్గంని అన్నది ఇక్కడ స్పష్టంగా లేకుండా ఆ పదాన్ని ఎక్కడ కూడా వాడలేదు. కానీ ఎక్కడైనా దాడులు జరిగితే హైదరాబాద్ నుంచి మాత్రం వెంటనే స్పందిస్తారు. మరి హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించరు అంటూ ప్రత్యేకంగా ఈ విషయాన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అంటే మనకు పరోక్షంగా ఇక్కడ ఎంఐఎంకి సంబంధించినటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి నాయకులు మాత్రం ఎందుకు స్పందించారు? బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు ఇంకా ఇబ్బందులకు గురవుతున్నారు, వారిపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయంటూ వీటిపై ఎందుకు స్పందించారు? ఎక్కడో ఉన్నటువంటి పాలస్తీనా, ఇజ్రాయెల్ వీటిపై ఉన్నటువంటి వీటి మీద మాత్రము వెంటనే స్పందిస్తారు ఎందుకంటూ కూడా ప్రశ్నించారు. అయితే బంగ్లాదేశ్ లో దాదాపు కొన్ని నెలల నుంచి జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు. అయితే అతను పోలీసులు నిర్బంధించారు. అందరం కూడా ఆయన యొక్క అరెస్ట్ ని అందరం కూడా ఖండించాలి, అందరం కలిసికట్టుగా మనం పోరాడాలి దీనిపై అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే దీనిపై అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలి. అంతేకాకుండా తాత్కాలికంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు కూడా మహమ్మద్ యూనస్ కూడా జోక్యం చేసుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి స్టేట్మెంట్. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ దాదాపు దీనిపై దీక్షలు కూడా చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాము. బట్ ఈ రోజు అంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులను అందరం కూడా కలిసి ఐక్యమత్యంగా దీన్ని ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి అంటూ కూడా ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ఈ రోజు ఢిల్లీలో
ప్రత్యేకంగా దీనిపై స్పందించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అది ఒక ఢిల్లీ రాజధానిలో ఈ విషయంపై మాట్లాడడం అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ.